గ్రూప్ 1 ఎగ్జామ్లో జియోగ్రఫీ సిలబస్లో మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి సిలబస్లో ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి అంశాలను మనం డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ అభ్యర్థులు ఒక విషయాన్ని గమనించాలి. ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రిపరేషను, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రిపరేషన్ అని వేరువేరుగా చేయొద్దండి. మెయిన్స్ సిలబస్ దగ్గర పెట్టుకోండి. దాన్ని ఇప్పుడు మనం డిస్కస్ చేస్తూ వస్తున్నాము. దాంట్లో మీకే అర్థమవుతుంది ఇది ప్రిలిమ్స్ రావచ్చా, మెయిన్స్కి రావచ్చా అనే ఒక అంశం మీకే అర్థమవుతుంది. అదే సందర్భంలో నేను ప్రిలిమ్స్ విషయానికి వచ్చినప్పుడు ఇది ప్రిలిమ్స్కి ఇంపార్టెంట్ అని చెప్తాను. మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చినప్పుడు మెయిన్స్కి ఈ ప్రశ్న ఇక్కడ రావడానికి అవకాశం ఉందని చెప్పడం జరుగుతుంది. మీరు కూడా ఇదే పాయింట్స్ని నోట్ చేసుకొని ఆ ప్రశ్న ఏదైతే ఉందో ఆ ప్రశ్నకి నేను చెప్పేటువంటి ఆన్సర్స్ని మీరు పాయింట్స్ రూపంలో నోట్స్ ప్రిపేర్ చేసుకొని దాన్ని ప్రిపేర్ అవ్వండి. ఇంకా మీకు అవకాశం ఉంటే ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ ఏమైనా దొరికితే దాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్. సో ఇప్పుడు మనము మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి సిలబస్లో ఫస్ట్ టాపిక్ ఉన్నటువంటి ఇండియా సంబంధించినటువంటి భారతదేశానికి సంబంధించినటువంటి భౌగోళిక స్వరూపము, నైసర్గిక స్వరూపాల గురించి మనం చర్చిస్తున్నాం. దాన్నే ఫిజికల్ సెట్టింగ్ అండ్ ఫిజియోగ్రఫీ ఆఫ్ ఇండియా అంటున్నాం. ఇప్పుడు భారతదేశాన్ని కనుక మనం గమనించినట్లయితే దాని యొక్క అక్షాంశ రేఖాంశ పరిధులు కనుక మనం చూసినట్లయితే అక్షాంశ రేఖాంశ పరిధులు కనుక చూసినట్లయితే ఇది ఉత్తరార్ధగోళంలో ఉన్నటువంటి భూభాగము. ఈ ఉత్తరార్ధగోళంలో ఉన్నటువంటి భూభాగంలో ఏ అక్షాంశాల మధ్య విస్తరించి ఉన్నది, ఏ రేఖాంశాల మధ్య విస్తరించిన చూసినట్లయితే ఇది ద్వీపకల్ప భారతదేశంలో 8 డిగ్రీల 4 నిమిషాల ఉత్తర అక్షాంశం నార్త్ లాటిట్యూడ్ నుంచి 37 డిగ్రీల 6 నిమిషాల ఉత్తర అక్షాంశం మధ్య, ఇక పశ్చిమానికి వచ్చేసరికి 68 డిగ్రీల 7 నిమిషాల తూర్పు రేఖాంశం నుంచి 97 డిగ్రీల 25 నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది. 8 డిగ్రీల 4 నిమిషాల ఉత్తర అక్షాంశం నుంచి 37 డిగ్రీల 6 నిమిషాల ఉత్తర అక్షాంశం మధ్య, 68 డిగ్రీల తూర్పు రేఖాంశం నుంచి 97 డిగ్రీల తూర్పు రేఖాంశం మధ్య విస్తరించినటువంటిది మన భారతదేశం. ఇక అక్షాంశ పరిధిగా చూసినట్లయితే సుమారుగా 30 అక్షాంశాల మేర విస్తరించి ఉంది. రేఖాంశాల పరంగా చూసుకున్నా కూడా 68కి 97కి 29 పైన వస్తున్నాయి కాబట్టి 30 రేఖాంశాల మధ్యన విస్తరించి ఉంది. దానితో పాటుగా 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశ రేఖ నార్త్ లాటిట్యూడు దేశాన్ని సుమారుగా 2 అర్ధభాగాలుగా విభజిస్తుంది. ఆల్మోస్ట్ ఇట్ డివైడ్స్ ఇంటూ 2 ఈక్వల్ హార్స్. 2 అర్ధభాగాలుగా విభజిస్తుంది. ఈ 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం ఏ రాష్ట్రాల గుండా వెళ్తుందంటే పశ్చిమాన గుజరాత్, నెక్స్ట్ రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర అండ్ మిజోరాం ఈ రాష్ట్రాల గుండా వెళ్తుంది. ఏ రాష్ట్రాల గుండా వెళ్తుందంటే గుజరాత్, రాజస్థాను, మధ్యప్రదేశ్, 4 ఛత్తీస్గఢ్, 5 జార్ఖండ్. సో వీటిలో వెళ్ళేటువంటి రాష్ట్రాల్లో రాజస్థాన్ గుండా అత్యధిక దూరం ప్రయాణిస్తుంది. రాజస్థాన్ గుండా అత్యధిక దూరం ప్రయాణిస్తుంది. సో రాష్ట్రాలు చూసినట్లే గుజరాత్, రాజస్థాను, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర అండ్ మిజోరాం ఈ రాష్ట్రాల గుండా వెళ్తుంది. రాజస్థాన్లో అత్యధిక దూరం ప్రయాణిస్తుంది. ఇక మరొక రేఖను కనుక చూసినట్లయితే 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశ రేఖ. ఇది ఎందుకు మనం ప్రామాణికంగా తీసుకోవాల్సి వచ్చిందంటే భారతదేశము రేఖాంశాల పరంగా చూసినట్లయితే 30 రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది. 30 రేఖాంశాల మధ్య విస్తరించింది. భూమి సూర్యుడి చుట్టూ తిరిగేటప్పుడు సూర్యుడి చుట్టూ తిరిగే క్రమంలో ఏమవుతుందంటే ఒక చుట్టూ తిరగడానికి అంటే ఒక భ్రమణం చేయడానికి 24 గంటలు పడుతుంది. అంటే 360 డిగ్రీలు భ్రమణం చేయడానికి 24 గంటలు పడితే 1 డిగ్రీ భ్రమణం చేయడానికి ఎంత పడుతుందంటే 24/360 24 గంటలు కాబట్టి ఇంటూ 60 నిమిషాలు వేసుకుంటే 61, 66, 64 అండి. సో 4 నిమిషాల సమయం పడుతుంది. అంటే భారతదేశము
తూర్పు రేఖాంశం ఇక్కడ మొదట 97 డిగ్రీల 25 నిమిషాలు ఉన్నటువంటి ఈ భాగం మీద పడినటువంటి సూర్యకిరణాలు మరలా పశ్చిమానికి వచ్చేసరికి 68 డిగ్రీల రేఖాంశం మీద పడడానికి అంటే 30 రేఖాంశాలు ప్రయాణించాలి కాబట్టి భ్రమణం చేయాలి కాబట్టి ఇదేమవుతుందంటే ఈ భ్రమణంలో 30 డిగ్రీల రేఖాంశాలు భ్రమణం చేయడానికి కొంత సమయం పడుతుంది. ఇప్పుడు మనం చూసాం 1 డిగ్రీ రేఖాంశం భ్రమణం చేయడానికి వచ్చే సమయము 4 గంటలు అయితే 30 డిగ్రీలు భ్రమణం చేయడానికి ఎంతసేపు పడుతుందంటే 30 × 4 120 నిమిషాలు పడుతుంది. అంటే 2 గంటల సమయం పరిధి ఉంది. అంటే తూర్పు రేఖాంశాలు అంటే తూర్పు ఉన్నటువంటి తూర్పు భారతదేశం లేదా ఈశాన్య భారతదేశం నుంచి సూర్యకిరణాలు మరలా పశ్చిమాన ఉన్నటువంటి సౌరాష్ట్ర ప్రాంతానికి లేదా పశ్చిమాగ్ర భాగానికి రావడానికి పట్టే సమయం ఎంత ఉంటుందంటే 120 నిమిషాల సమయం పడుతుంది. సో తూర్పున ఉన్న వాళ్ళకి పశ్చిమాన ఉన్న వాళ్ళకి మధ్య 2 గంటల వ్యవధి సమయం ఉంది కాబట్టి ఈ 2 గంటలని కవర్ చేయడం కోసం భారతదేశ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఉన్నటువంటి 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం ఏదైతే ఉందో ఈ రేఖాంశాన్ని మనము ప్రామాణిక రేఖాంశంగా తీసుకుని దాని ప్రకారం మనం కాల నిర్ణయం అనేది జరగడం జరిగింది. సో 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉన్నటువంటి రాష్ట్రాలను కనుక మనం పరిశీలించినట్లయితే మొదటి రాష్ట్రం పైన ఉన్నటువంటి రాష్ట్రము ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. ఉత్తరప్రదేశ్లో ఉండే అలహాబాద్ సమీపం గుండా ఈ 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం ప్రయాణిస్తుంది. ఈ అలహాబాద్ ప్రాంతంలో మధ్యాహ్న సమయంలో 12 గంటల సమయంలో సూర్యుడు నెత్తి నిలువన ఉన్నప్పుడు ఉన్న సమయాన్ని 12 గంటలుగా మనము సెట్ చేసుకుంటే అదే సమయము దేశమంతటా కూడా మనం అందరం కూడా యథావిధిగా తప్పనిసరిగా మనం ఫాలో కావాల్సిన అవసరం ఉంది. సో ఈ విధంగా చూసినట్టే రేఖాంశం అది. ఇక ఈ రేఖాంశము ఉత్తరప్రదేశ్లో అలహాబాద్ గుండా దాని కింద దిగువన ఉన్నటువంటి ఛత్తీస్గఢ్లో రాయ్పూర్ సమీపంలోను తర్వాత ఒరిస్సా గుండాను ఆంధ్రప్రదేశ్లో ఉండే కాకినాడ సమీపంలోను అట్లాగే మరొక యానాం అక్కడ ఉన్నటువంటి కాకినాడ ప్రాంతంలో ఉన్నటువంటి యానాం మన పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలోని భాగమైనటువంటి యానాం సమీపం గుండాను వెళ్తుంది. సో ఈ రేఖాంశం 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశ రేఖ. ఇక వాతావరణ పరంగా మనం చూసినట్లయితే భారతదేశము 23.5 డిగ్రీల దిగువ భాగంలో ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ట్రోపికల్ జోన్లో ఉంటుంది. అది సో ఆయన రేఖా ప్రాంత శీతోష్ణకి సంబంధించినటువంటి వాతావరణం ఉంటుంది. 23.5 డిగ్రీల పైన ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా 23.5 నుంచి 32-33 డిగ్రీల ప్రాంతం వరకు ఉన్న ప్రాంతం అంతా కూడా ఉప ఆయన రేఖ సబ్ ట్రోపికల్ జోన్కి సంబంధించినటువంటి వాతావరణం. ఆ పైన ఉన్నటువంటి హిమాలయ ప్రాంతాల్లో ఎగువన ఉన్నటువంటి కారాకోరం, లడాక్, జస్కరు, కైలాసగిరి ఈ కైలాస్ శ్రేణి ఈ ప్రాంతం అంతా కూడా ఒక అక్షాంశాల పరంగా చూసినట్లయితే మధ్య శీతోష్ణ స్థితి ప్రాంతం లేదా మెడిటరేనియన్ శీతోష్ణ స్థితి మెడిటరేనియన్ క్లైమేట్కి సంబంధించినటువంటి ప్రాంతం. సో భారతదేశం మళ్ళీ దిగువను చూసినట్లయితే 8 డిగ్రీల ప్రాంతంలో ఉన్నటువంటి మన దక్షిణాగ్ర భాగమైనటువంటి ఈ తిరువనంతపురము దాని కింద ఉన్న ప్రాంతాలు అలాగే దాని కింద ఉన్నటువంటి ఈ అండమాన్ నికోబార్ దీవులు లక్షద్వీపులు వీటన్నిటి కనుక చూసినట్లయితే ఇవన్నీ కూడా భూమధ్యరేఖా ప్రాంత శీతోష్ణకి సంబంధించినటువంటి భూమధ్యరేఖా ప్రాంత శీతోష్ణ ఈక్వటోరియల్ క్లైమేట్కి సంబంధించినటువంటి ప్రాంతాలు ఇవన్నీ కూడా. సో శీతోష్ణ పరంగా మనం చూసినట్లయితే భారతదేశంలో వైవిధ్యభరితమైన శీతోష్ణ స్థితి ఉంది. అలాగే అనేకమైనటువంటి వైవిధ్యభరితమైన అంశాలు కూడా మనం ముందు చూడవచ్చు. సో ఈ శీతోష్ణ స్థితి అనేక రకాలు అంటే భూమధ్యరేఖా ప్రాంతపు శీతోష్ణ స్థితి ఉన్నది, అలాగే ఆయనరేఖా ప్రాంతపు శీతోష్ణ స్థితి, ఉప ఆయనరేఖా ప్రాంత శీతోష్ణ స్థితి, పైన ఉన్నటువంటి మధ్యధరా శీతోష్ణ స్థితి, వీటన్ని ఇన్ని శీతోష్ణ స్థితులు ఉన్నప్పటికీ భారతదేశ శీతోష్ణ స్థితిని మనం ఏం చేస్తున్నామంటే ఋతుపవన శీతోష్ణ స్థితిగా మనము పరిగణిస్తున్నాం. సో మొత్తం మీద శీతోష్ణ చూసినట్లయితే ఋతుపవన శీతోష్ణ స్థితిగా మనము పరిగణిస్తున్నాం. ఇక సెట్టింగ్లో వచ్చినటువంటి మరొక అంశం ఏమిటంటే మొత్తం భారతదేశ వైశాల్యాన్ని కనుక చూసినట్లయితే 32,87,263 చదరపు కిలోమీటర్లు 263 చదరపు కిలోమీటర్లు. సో స్వాతంత్రానంతరం భారతదేశం నుంచి తూర్పు పాకిస్తాను పశ్చిమ పాకిస్తాన్ విడిపోయిన తర్వాత అంటే బంగ్లాదేశ్ పాకిస్తాన్గా విడిపోయిన తర్వాత భారతదేశం యొక్క మొత్తం వైశాల్యం 32,87,263 చదరపు కిలోమీటర్లు. ఈ వైశాల్య పరంగా చూసినట్లయితే భారతదేశం ప్రపంచంలో 7వ అతిపెద్ద దేశంగా ఉంది. 32,87,000 చదరపు కిలోమీటర్లతో మొత్తం భూభాగంలో ప్రపంచ భూభాగంలో 2.4% ఆక్రమిస్తుంది. మొత్తం ప్రపంచ భూభాగం యొక్క వైశాల్యంలో 2.4%గా ఆక్రమిస్తుంది. మొత్తం అతిపెద్ద దేశాలను కనుక చూసినట్లయితే మొట్టమొదటి రష్యన్ ఫెడరేషన్ రష్యా
దీని యొక్క వైశాల్యం సుమారుగా 17 మిలియన్ల చదరపు కిలోమీటర్లు. 17 మిలియన్ల చదరపు కిలోమీటర్లు. రెండవది కెనడా, దీని యొక్క వైశాల్యం వచ్చి దాదాపు 9.9 మిలియన్ల చదరపు కిలోమీటర్లు. మూడవది యుఎస్ఏ, దీని యొక్క వైశాల్యం చూసినట్లయితే 9.6 మిలియన్ల చదరపు కిలోమీటర్లు. ఇక నాలుగవది చైనా, దీని వైశాల్యము 9.5 మిలియన్ చదరపు కిలోమీటర్లు. ఐదవది ఆస్ట్రేలియా. 5 ఐదవది బ్రెజిల్ యొక్క వైశాల్యం వచ్చి సుమారుగా 8.5 మిలియన్ల చదరపు కిలోమీటర్లు. ఆరవది ఆస్ట్రేలియా వైశాల్యం వచ్చి సుమారుగా 7.7 మిలియన్ల చదరపు కిలోమీటర్లు. ఇక ఏడవది అతిపెద్ద దేశం ఏమిటంటే ఇండియా యొక్క వైశాల్యం ఎంత అంటే 32,87,263 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో మొత్తం ప్రపంచ వైశాల్యంలో 2.4% భూభాగాన్ని ఆక్రమించి ఇది 7వ అతిపెద్ద దేశంగా ఉంది. ఇక దీని తర్వాత దేశాలు కనుక చూసినట్లయితే 8వది అర్జెంటీనా, 9వది కజకిస్తాన్, 10వది వచ్చి అల్జీరియా. సో వైశాల్య పరంగా చూసినట్లయితే భారతదేశము విభజనకు పూర్వం మొత్తం వైశాల్యం ఎంత అంటే 42,27,378 చదరపు కిలోమీటర్లు. విభజన అనంతరము వైశాల్యం వచ్చి 32,87,263 చదరపు కిలోమీటర్లు. అంటే విభజన ద్వారా భారతదేశం సుమారుగా 9.3242 సో 9.96 లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యాన్ని కోల్పోవడం జరిగింది. 9.96 లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యాన్ని మనం కోల్పోవడం జరిగింది. సో దీని ప్రకారం చూసినట్లయితే భారతదేశము మనకి 7వ అతిపెద్ద దేశము. ఇక భారతదేశానికి ఉన్నటువంటి నామన్క్లేచర్ ఆఫ్ ఇండియా అంటే భారతదేశానికి ఉన్నటువంటి పేర్లను కనుక మనం పరిశీలించినట్లయితే భారత్కి అధికారికంగా 2 పేర్లు ఉన్నాయి, భారత్, ఇండియా. సో ఈ ఇండియా అనే పదము ఇది ఉరిపెట్టారంటే గ్రీక్స్ దీన్ని మన సింధు నదిని వాళ్ళు ఎండస్ అని పిలిచేవాళ్ళండి. సింధు నదిని గ్రీక్ లిటరేచర్లో, గ్రీక్ యొక్క సాహిత్యంలో ఎండస్ రివర్ అని పిలిచేవాళ్ళు. ఈ ఎండస్ రివర్నే పర్షియన్స్ సింధు అని పిలిచేవాళ్ళు. టర్కులు దీన్ని ఎస్ని పలకలేక, కొంతమంది పర్షియన్స్, టర్క్స్ కూడా ఎస్ని పలకలేక సింధుని హిందూ అని పిలిచేవాళ్ళండి. సో ఇండస్ రివర్నే హిండస్సు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్ని గ్రీకులు ఇండోయ్ అంటే, పర్షియన్స్, టర్క్స్ వీళ్ళు ఏమన్నారంటే వీళ్ళు హిందూస్ని, హిండస్ ప్రాంతంలో ఉండే వాటిని హిందూస్ అన్నారు. సో హిందూ అనే పదం ఇట్ హ్యాస్ బిన్ డిరైవ్డ్ ఫ్రమ్ ద ఫారిన్ లిటరేచర్. ఇది మనకు సంబంధించినటువంటి పదం కాదు, కానీ అదే మనకు ప్రామాణికంగా ఈరోజు మనకి ఉన్నది. సో ఇక ఋగ్వేదంలో దీన్ని ఆర్యవర్త, భరతఖండము అనే రకరకాల పేర్లతో కూడా పిలవడం జరిగింది. సో వీటిలో కాకుండా మనకు నామన్క్లేచర్ ప్రకారం చూసినట్లయితే భారతదేశానికి 2 అధికారిక నామాలు ఉన్నాయి. ఇక ల్యాండ్ ఫ్రంటియర్ కనుక చూసినట్టే భారతదేశం హద్దులను కనుక చూసినట్లయితే చాలా ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్ అనేది. మొత్తము భారతదేశము తనకు ఉన్నటువంటి 7 సరిహద్దు దేశాలతో 15,200 కిలోమీటర్ల అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉంది. అంతర్జాతీయ సరిహద్దు మొత్తం పొడవు ఎంత అంటే 15,200 కిలోమీటర్ల పొడవును కలిగి ఉంది. అవి ఏ దేశాలంటే మొట్టమొదటి దేశము బంగ్లాదేశ్, రెండవది చైనా, మూడవది పాకిస్తాన్, నాలుగవది నేపాల్, ఐదవది మియన్మార్, ఆరవది భూటాన్, ఏడవది ఆఫ్ఘనిస్తాన్. సో ఈ మొత్తం 15,200 చదరపు కిలోమీటర్లో ఏ దేశం ఎంతెంత సరిహద్దును పొడవు కలిగి ఉందంటే బంగ్లాదేశ్ అత్యధికంగా 4,096 కిలోమీటర్ల పొడవుని సరిహద్దుగా కలిగి ఉంది. మొత్తం 100%లో ఇది ఎంత శాతాన్ని ఆక్రమిస్తుందంటే 27% ఆక్రమిస్తుంది. ఇక చైనా 2వ అతిపెద్ద సరిహద్దు రేఖను కలిగి ఉండి 3,917 కిలోమీటర్ల పొడవుని సరిహద్దు కలిగి ఉంది. ఇది 25.7% ఆక్రమించింది. ఇక పాకిస్తాన్ కనుక చూసినట్లయితే 3,310 కిలోమీటర్ల సరిహద్దును కలిగి ఉంది. నేపాల్ 1,752 కిలోమీటర్లు, మయన్మార్ వచ్చి 1,458 కిలోమీటర్లు, భూటాన్
587 కిలోమీటర్లు. ఆఫ్ఘనిస్తాన్ కొన్ని పుస్తకాల్లో 90 ఉంటుందండి, యాక్చువల్గా ఇది 82-88 కిలోమీటర్లో ఉంటుంది. సో సుమారుగా ఒక 80 కిలోమీటర్ల సరిహద్దుని కలిగి ఉంది. 80 కిలోమీటర్ల సరిహద్దుని కలిగి ఉంది. మొత్తము 15,200 కిలోమీటర్ల సరిహద్దులో బంగ్లాదేశు మొత్తము 15,200 కిలోమీటర్లు బంగ్లాదేశు 4,096 కిలోమీటర్ల సరిహద్దుతో మొదటి స్థానంలో ఉండి మొత్తం సరిహద్దులో 27% ఆక్రమించి ఉంది. రెండవది చైనా, మూడవది పాకిస్తాన్, నాలుగవది నేపాల్, 5 మయన్మార్, 6 భూటాన్, 7 ఆఫ్ఘనిస్తాన్. ఈ 7 దేశాలతో మొత్తం సరిహద్దు పొడవు ఎంత ఉందంటే 15,100 కిలోమీటర్ల పొడవు కలిగి ఉంది. ఇక ఒక్కొక్క దేశాన్ని కనుక మనం చూసినట్లయితే మొట్టమొదటి బంగ్లాదేశ్ని కనుక చూసినట్లయితే బంగ్లాదేశ్కు సరిహద్దుగా ఉన్నటువంటి మన రాష్ట్రాలను కనుక మనం చూసినట్లయితే ఇక్కడ బంగ్లాదేశ్ సరిహద్దు కలిగిన రాష్ట్రాలు కనుక మనం చూసినట్లయితే ఇక్కడ వెస్ట్ బెంగాల్ ఉందండి. దీని తర్వాత లాంగెస్ట్ బౌండరీ ఉంది వెస్ట్ బెంగాల్తో, అతిపెద్ద సరిహద్దు వెస్ట్ బెంగాల్తో. ఇది మయన్మారు, ఇటు పక్క అండి. ఇది బంగ్లాదేశ్. సో బంగ్లాదేశ్ ఏ రాష్ట్రాలతో సరిహద్దును కలిగి ఉంది అంటే వెస్ట్ బెంగాల్ అతిపెద్ద సరిహద్దును కలిగి ఉంది. దాని తరువాత లాంగెస్ట్ ఇక్కడ అస్సాం, మేఘాలయ, దీని ఇక్కడ మేఘాలయ, ఇక్కడ త్రిపుర, ఈడ మిజోరాం. సో వెస్ట్ బెంగాల్, అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం రాష్ట్రాలతో బంగ్లాదేశ్ మొత్తము 4,096 కిలోమీటర్ల మేర సరిహద్దు పొడవును కలిగి ఉంటే వాటిలో అతిపెద్ద సరిహద్దు పొడవు వెస్ట్ బెంగాల్ కలిగి ఉంది. ఇది మొత్తం వచ్చి 2,200 చిల్లర. వెస్ట్ బెంగాల్తో బంగ్లాదేశ్కు ఉన్న సరిహద్దు పొడవు 2,200 కిలోమీటర్ల మేర సరిహద్దును కలిగి ఉంది. సో ఇక్కడ మనకి ఫిల్మ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనేక సార్లు సివిల్స్లో కానీ గ్రూప్స్లో కానీ వచ్చిన ప్రశ్నలు ఏమిటంటే బంగ్లాదేశ్తో సరిహద్దు కలిగిన రాష్ట్రాలు క్రింది వానిలో ఏవి అని ఒక 4 ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. లేదా బంగ్లాదేశ్తో సరిహద్దు లేని రాష్ట్రాలు ఏవి అనే ఒక ఆప్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో వీటిని కనుక మనం చూసినట్లయితే వెస్ట్ బెంగాల్తో అస్సాము, మేఘాలయ, త్రిపుర, మిజోరాం రాష్ట్రాలతో సరిహద్దును కలిగి ఉంది మన వెస్ట్ బెంగాల్, మన బంగ్లాదేశ్. తరువాత దీనికి సంబంధించినటువంటి సరిహద్దు రేఖను కనుక మనం గమనించినట్లయితే 1947లో భారతదేశ విభజన సమయంలో అప్పుడు నియమించినటువంటి కమిటీ, రాడ్ క్లిఫ్ కమిటీ అని ఒక కమిటీ నియమించడం జరిగింది. సర్ మౌంట్ బాటన్ ఏర్పరిచినటువంటి కమిటీ సర్ సిరిల్ రాడ్ క్లిఫ్ అధ్యక్షతన ఒక కమిటీని వేయడం జరిగింది భారతదేశం నుంచి పాకిస్తాన్ విడిపోయే సందర్భంలో. సో ఈ బంగ్లాదేశ్ యొక్క మొదటి పేరు ఈస్ట్ పాకిస్తాన్. ఈ ఈస్ట్ పాకిస్తాన్కి పశ్చిమ పాకిస్తాన్కి మధ్య సరిహద్దు రేఖను గుర్తించిన కమిటీ సర్ సిరిల్ రాడ్ క్లిఫ్ కమిటీ. సో ఈ భౌగోళికంగా ఏదైతే రేఖ విభజిస్తుందో ఈ రేఖను ఏమంటున్నామంటే రాడ్ క్లిఫ్ రేఖ అంటున్నాం. 1947లో భారత ప్రభుత్వం ఏర్పరిచినటువంటి, అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పరిచినటువంటి రేఖ ఇది. సో ఈ రాడ్ క్లిఫ్ రేఖ ఏ రాష్ట్రంతో అత్యధికంగా సరిహద్దు కలిగి ఉందంటే అది వెస్ట్ బెంగాల్ రాష్ట్రంతో 2,272 కిలోమీటర్ల మేర సరిహద్దు కలిగి ఉంది. సో రాడ్ క్లిఫ్ రేఖ ఏ రాష్ట్రంతో అత్యధికంగా అంతర్జాతీయ సరిహద్దు కలిగి ఉంది భారతదేశంలో అంటే వెస్ట్ బెంగాల్తో 2,272 కిలోమీటర్ల పొడవు మేర సరిహద్దును కలిగి ఉంది. సో ఇది బంగ్లాదేశ్ సంబంధించినటువంటి అంశం. ఇక రెండవది కనుక మనం చూసినట్లయితే రెండవది ఇండో చైనా బౌండరీ. సో భారత్కి చైనాకి మధ్య ఉన్నటువంటి ఈ దాన్ని కనుక చూసినట్లయితే అంతర్జాతీయ సరిహద్దుని కనుక చూసినట్లయితే ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీరు, ఇది లడాక్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, ఇది నేపాల్, ఇక్కడ సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఈ రాష్ట్రాలు ఉన్నాయి. సో చైనాతో సరిహద్దు కలిగిన రాష్ట్రాలు కనుక మనం చూసినట్లయితే జమ్మూ అండ్ కాశ్మీరు రాష్ట్రంగా ఉన్నప్పుడు, అతిపెద్ద రాష్ట్రంగా ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు కేంద్రపాలితంగా విడిపోయింది అది. జమ్మూ అండ్ కాశ్మీరు అతి పొడవైనటువంటి అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉంది.
చైనాతో అతిపెద్ద సరిహద్దును కలిగి ఉంది. దాని తర్వాత హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిము, అరుణాచల్ ప్రదేశ్. సిక్కిము, అరుణాచల్ ప్రదేశ్ ఈ రాష్ట్రాలు చైనాతో సరిహద్దును కలిగినటువంటి రాష్ట్రాలు. సో ఇండో చైనా బౌండరీని 3 రకాలుగా విభజించడం జరిగింది. వెస్టర్న్ బౌండరీ, మిడిల్ సెక్టార్ బౌండరీ, ఈస్టర్న్ సెక్టార్ బౌండరీ అని 3 రకాలుగా విభజన చేసుకున్నాం. మనకి పాకిస్తాన్కి, బంగ్లాదేశ్కి ఉన్నటువంటి అంతర్జాతీయ సరిహద్దు అధికారికంగా భారతదేశ విభజన సమయంలో ఏర్పడినటువంటి సరిహద్దు. ఈ సరిహద్దు రేఖ రాడ్ క్లిఫ్ రేఖ. కానీ చైనా విషయానికి వచ్చేసరికి మనకు స్వాతంత్రానంతరం చైనాతో ఇప్పటి వరకు కూడా ఏ రోజు కూడా ఏనాడు కూడా అంతర్జాతీయ సరిహద్దు మీద ద్వైపాక్షిక ఒప్పందాలు అనేవి జరిగిన దాఖలాలు అనేవి లేవు ఇప్పటి వరకు కూడా. 1912లో సిమ్లా ఒప్పందం ప్రకారము ఒక మెక్మోహన్ అప్పట్లో ఉన్నటువంటి భారతీయ వ్యవహారాలకు సంబంధించిన సలహాదారు, బ్రిటిష్ పార్లమెంట్లో భారతీయ ప్రభుత్వానికి భారతదేశానికి సంబంధించిన సలహాదారు సర్ మెక్మోహన్ అనే ఒక అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పరచడం జరిగింది. ఆ మెక్మోహన్ అప్పుడు గీసినటువంటి అంటే భారతదేశానికి అప్పట్లో ఉన్న టిబెట్ ప్రభుత్వానికి మధ్య కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం మెక్మోహన్ రేఖను అంతర్జాతీయ సరిహద్దుగా గుర్తించడం జరిగింది. ఈ మెక్మోహన్ రేఖ కూడా పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు నియమించబడలేదు. కేవలం అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ భాగంలో మాత్రమే మెక్మోహన్ రేఖ అనేది మనకి గుర్తించడం జరిగింది. సో వెస్టర్న్ సెక్టార్లో ఉన్నటువంటి బౌండరీ ఉన్నటువంటి పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి సరిహద్దు కలిగినటువంటి రాష్ట్రము జమ్మూ అండ్ కాశ్మీరు, లడాక్. తర్వాత మధ్య ప్రాంతంలో ఉన్నటువంటిది హిమాచల్ ప్రదేశ్, యూకే అంటే ఉత్తరాఖండ్. ఈ 2 రాష్ట్రాలు మధ్య ప్రాంతంలో సరిహద్దు కలిగినటువంటి రాష్ట్రాలు. ఇక తూర్పు ప్రాంతంలో ఈస్టర్న్ సెక్టార్లో అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు కలిగినటువంటి రాష్ట్రంగా మనకు ఉంది. దీని తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ కనుక గమనించినట్లయితే 1962లో భారతదేశం మీదకి చైనా దండెత్తడం జరిగింది. 1954లో చైనాతో పంచశీల ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ ఆ పంచశీల ఒప్పందాన్ని పెడచెవిన పెట్టి దాన్ని గౌరవించకుండా 1962లో భారత ప్రభుత్వం మీదకి చైనా దండెత్తడం జరిగింది. ఈ చైనా దండెత్తిన సందర్భంలో ఇక్కడ ఆక్సాయ్ చిన్ ప్రాంతంలో సుమారుగా ఒక 50,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో ఉన్న వైశాల్యం ఉన్న ప్రాంతాన్ని ఆక్సాయ్ చిన్ ప్రాంతంలో ఇది దండెత్తి ఆక్రమించడం జరిగింది. అదే సందర్భంలో 1961లో భారతదేశం నుంచి కొంత భూభాగాన్ని పాకిస్తాన్ కూడా ఆక్రమించడం జరిగింది. సో ఈ ప్రాంతంలో ఆక్రమించిన ప్రాంతంలో హూజా గిల్గిత్ అనే ప్రాంతాన్ని పాకిస్తాను అతసం అల్లుడు దానం చేసినట్టు భారతదేశానికి సంబంధించిన భూభాగాన్ని చైనాకు అప్పగించడం జరిగింది. సో ఈ ప్రాంతమేమో ఆక్సాయ్ చిన్ ప్రాంతము. ఈ ఆక్సాయ్ చిన్ ప్రాంతంతో పాటు 1962లో దీన్ని ఆక్రమిస్తే 1963లో కాశ్మీర్కి దిగువన పైన ఎగువ కాశ్మీర్ ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఏం చేసిందంటే హూజా గిల్గిత్ అనే ప్రాంతాన్ని భారతదేశానికి సంబంధించిన భూభాగాన్ని పాకిస్తాన్ చైనాకి అప్పగించడం జరిగింది. సో ఈ విధంగా ఈ ప్రాంతంలో ఇటువైపేమో పాకిస్తాను, ఇటువైపేమో ఆక్సాయ్ చిన్ ప్రాంతాన్ని చైనా ఆక్రమించి ఉన్నాయి. ఈ మధ్య ప్రాంతంలో మనకి ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దును కలిగి ఉంది. మనం చూపించినటువంటి ఈ ప్రాంతంలో ఆఫ్ఘనిస్తాన్కి సరిహద్దు కలిగి ఉంది. సో ఇది చాలా రక్షణ పరంగా చాలా కీలకమైనటువంటి ప్రాంతం, సున్నితమైన ప్రాంతంగా ఉంది. దీని గురించి మరలా చూద్దాం. సో ఈ ఆక్సాయ్ చిన్ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని ఏమంటున్నామంటే సోడా మైదానాలు అంటాం. ఇది 2006లోనో 2007లోనో వచ్చినటువంటి సివిల్స్లో వచ్చినటువంటి ప్రశ్నే. అలాగే గ్రూప్ 1లో కూడా ఒకసారి సందర్భంలో అడగడం జరిగింది. సో ఆక్సాయ్ చిన్ ప్రాంతంలో ఉన్నటువంటి మైదానాలని సోడా ప్లేన్స్ అంటారు. సో ఈ సోడా ప్లేన్స్ అనేవి చాలా కీలకమైన ప్రాంతాలు. ఈ ప్రాంతం గుండానే లాసాకి, టిబెట్ రాజధాని అయినటువంటి లాసాకి కన్నా అలాగే పెంకింగ్ లేదా బీజింగ్ ప్రాంతాన్ని కలిపేటువంటి మార్గ ప్రాంతం. సో ఈ 2 ప్రాంతాలను అనుసంధానం చేసేటువంటి ప్రాంతం ఏమిటంటే సోడా మైదానాలు ప్రాంతం. ఈ సోడా మైదానాలు రక్షణ పరంగా చాలా కీలకమైనటువంటి సున్నితమైనటువంటి ప్రాంతాలు. సో ఇక్కడ ఈ ప్రాంతంలో ఏదైతే ఆక్రమించిన ఆక్సాయ్ చిన్ ప్రాంతంలో ఏదైతే ఉందో
1992లోను 1996లోను దీనికి సంబంధించినటువంటి 2 ఒప్పందాలు కుదిరాయి. చైనా ప్రభుత్వానికి భారత ప్రభుత్వానికి మధ్య 2 ఒప్పందాలు కుదిరాయి. దీన్నే సరిహద్దు రేఖగా గమనించి దాన్నే LOACగా గుర్తించారు. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, నియంత్రణ రేఖ. సో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అనేది 1992లోను కుదిరి 1996లో మళ్ళీ రీకన్ఫర్మ్ చేయబడినటువంటి ప్రాంతం. సో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అనేది భారతదేశానికి చైనా ఆక్రమించినటువంటి ఆక్సాయ్ చిన్ ప్రాంతానికి మధ్య ఉన్నటువంటి ఒక రేఖ. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, వాస్తవాధీన రేఖ. సో ఈ వాస్తవాధీన రేఖ ఏమవుతుందంటే ఈ 2 ప్రాంతాలని కలుపుతుంది. సో ఈ ప్రాంతంలోనే వాస్తవాధీన రేఖ ప్రాంతంలోనే ఒక సరస్సు కూడా ఉందండి, పోంగాంగ్ సరస్సు. దాన్ని ఏమంటామంటే పోంగాంగ్ సరస్సు. ఈ సరస్సుకు కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఈ పోంగాంగ్ లేక్ అనేది ఒక ఎండ్యూరిక్ లేక్ అండి. అంటే భూభాగంలో ఉన్నటువంటి సరస్సు. ఇది ఉప్పు నీటి సరస్సు. సో ఈ ఉప్పు నీటి సరస్సులో సాంద్రత ఎక్కువ కావడం వల్ల మనం దిగినా కూడా దాంట్లో మునిగిపోవడం అనేది జరగదు. మృత సముద్రం ఎలా ఉంటుందో అలాంటి వాటర్ను కలిగి ఉంది ఇది కూడా. సో ఇది ప్రస్తుతము ఒక 4-5 సంవత్సరాల పరిధి నుంచి రంసార్ ఒప్పందం ప్రకారము జీవ వైవిధ్యాన్ని కాపాడడానికి రంసార్ కన్వెన్షన్లో చేర్చడానికి పరిశీలనలో ఉన్నటువంటి ప్రాంతం పోంగాంగ్ లేక్ అనేది. ఈ పోంగాంగ్ లేకు 2 భాగాలు వాస్తవాధీన రేఖ వెంబడి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వెంబడి 2 భాగాలు చైనా ఆధీనంలో ఉంటే మరొక భాగం వచ్చి భారత ఆధీనంలో ఉంది. ఈ భారత ఆధీనంలో ఉన్నటువంటి వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్నటువంటి ఈ పోంగాంగ్ సరస్సును కూడా ఆక్రమించడం కోసము ప్రయత్నాలు జరిగాయి 2017వ సంవత్సరంలో. కానీ భారత ప్రభుత్వం దాన్ని సమర్థంగా తిప్పికొట్టడంలో విజయం సాధించిందని చెప్పచ్చు. సో ఇక్కడ పశ్చిమ సెక్టార్లో చైనాకి భారత్కి మధ్య ఉన్నటువంటి బౌండరీ మన సరిహద్దు రేఖ ఏమిటంటే అది లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. ఇక మధ్య ప్రాంతంలో హిమాచల్ ప్రదేశ్, యూపీకి సంబంధించిన ప్రాంతంలో ఎటువంటి ఒప్పందము మన దగ్గర లేదండి. ఇక తూర్పు ప్రాంతంలో 1912లో జరిగినటువంటి సిమ్లా ఒప్పందం ప్రకారం అప్పటి భారతదేశానికి సంబంధించిన బ్రిటిష్ ప్రభుత్వానికి టిబెట్ ప్రభుత్వానికి మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం మెక్మోహన్ లైన్ అనేది ఇక్కడ సరిహద్దుగా ఉందండి. ఇక చూసినట్లయితే ఈస్టర్న్ సెక్టార్లో తర్వాత ఇప్పటి వరకు భారతదేశంతో అధికారికంగా ఎటువంటి సరిహద్దు రేఖను ఏర్పరచుకోనటువంటి దేశం ఏమైనా ఉంది అంటే అది మన అంతర్జాతీయ సరిహద్దు కలిగిన దేశాలలో అది చైనా దేశం. సో చైనా వీటితో పాటుగా మరలా ఇక్కడ ఏం చేస్తుందంటే ఇక్కడ బ్రహ్మపుత్ర నది వస్తుందండి. ఈ బ్రహ్మపుత్ర నది వచ్చే ఈ బ్రహ్మపుత్ర నది వచ్చే ప్రాంతంలో సుమారుగా ఒక 28 డ్యాముల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ హిమాలయ ప్రాంతాలు ఇవి పలకల అభిసరణ సరిహద్దు ప్రాంతాలు, కన్వర్జెంట్ ప్లేట్ బౌండరీస్ ఇవన్నీ కూడా. ఇక్కడ సెస్మిక్ యాక్టివిటీస్ అంటే భూకంపాలు సంభవించడానికి అవకాశం ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం ఇది. 2 ఖండ పలకలు ఢీకొంటున్న ప్రాంతం ఇది. పలక విరూపణ సిద్ధాంతం ప్రకారము ఇటు ద్వీపకల్ప భారతదేశ పలక, అటువైపు ఉన్నటువంటి ఆసియా పలక, ఉత్తర భారతదేశ పలక, ఈ 2 కూడా ఒకదాంతో ఒకటి ఢీకొంటున్న ప్రాంతాలు. కాబట్టి ఈ ఢీకొన్న ప్రాంతాల్లో అంతకుముందు ఉన్నటువంటి టెథిస్ మైదానం నుంచి ఏర్పడినటువంటి ఈ ప్రాంతమే ఈ హిమాలయ ప్రాంతాలు. సో ఈ హిమాలయ ప్రాంతాలు అనేవి సెస్మిక్ యాక్టివిటీ అధికంగా ఉన్నటువంటి ప్రాంతాలు. సో ఈ ప్రాంతాల్లో ఏమాత్రం భూకంపాలు సంభవించినా మనకి ఈ డ్యాముల నిర్మాణం వల్ల తీరని నష్టం కలిగే అవకాశం ఉంది. ఒక డ్యామ్ తెగినప్పటికీ లేదా ఒక డ్యామ్ కూలిపోయినా ఆ ప్రభావం కింద ఉన్నటువంటి వరుస డ్యాములు, సిరీస్ ఆఫ్ డ్యామ్స్ ఉన్నాయి కాబట్టి ఒక విశృంఖల చర్యలాగా జరిగి కింద ఉన్నటువంటి పాకిస్తాన్తో, తూర్పు పాకిస్తాన్ అంటే బంగ్లాదేశు, దాని కింద ఉన్న వెస్ట్ బెంగాలు, ఇవన్నీ కూడా బీహారు, ఒడిస్సా, ఈ ప్రాంతాలన్నీ కూడా తీవ్రమైనటువంటి వరదలకు గురి కావాల్సిన సందర్భం అంటే పరిస్థితి ఏర్పడవచ్చు. సో ఇండియా చైనా బౌండరీకి సంబంధించినటువంటి అంశాలు ఇవి. ఈ అంశాలు నెక్స్ట్ ఎపిసోడ్లో కంటిన్యూ చేద్దామండి.